అందరికీ నమస్కారం అండి. మనం షిరిడి ట్రిప్ గురించి మాట్లాడుతున్నాం కదా! షిరిడి ట్రిప్‌లో మనం ఉండబోయే స్టే గురించి అన్ని డీటెయిల్స్ నేను ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో అయితే మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడబోతున్నామనమాట. ఈ 3 జ్యోతిర్లింగాలు అసలు ఎక్కడ ఉన్నాయి? షిరిడి నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాయి? రాను పోను ఎంత టైం అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ ప్రాపర్ ఫుడ్ ఉందా? లేదా? అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా అవేర్నెస్ వస్తుంది. ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ జ్యోతిర్లింగ అయితే త్రయంబకేశ్వరం. ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ గోదావరి జరుగుతుందండి. అండ్ 3 ఫేస్ శివలింగం మీకు కనిపిస్తుంది అనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇలా 3 ఫేస్ శివలింగం ఇక్కడ కనిపిస్తుంది మీకు. యాక్చువల్లీ ఇది చాలా 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 పవర్ఫుల్ టెంపుల్ అని కన్సిడర్ చేస్తారండి. అండ్ దర్శనానికి అయితే 1 to 2 hours మినిమం పడుతుంది. బస్ అక్కడెక్కడో ఆపేస్తారు. యూ హ్యావ్ టు వాక్ ఆల్ ద వే. ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు వాక్ చేసుకుంటూ లోపలికి రావాలి. అండ్ ఇక్కడ ఇలా క్యూస్ ఉంటాయన్నమాట దర్శనంకి వెళ్ళడానికి. యూ హ్యావ్ టు పాస్ ఆల్ దిస్ క్యూస్. మేము వెళ్ళినప్పుడు అయితే దెర్ వాజ్ హెవీ క్రౌడ్. సో మాకు 1 hourలో దర్శనం అయిపోయింది మాకు. ఈ జ్యోతిర్లింగంకి అయితే మొబైల్స్ కూడా అలా ఉంది. సో యూ కెన్ టేక్ యువర్ మొబైల్స్, యూ కెన్ క్యాప్చర్ వాట్ ఎవర్ యూ వాంట్. మేము ఇంకా స్టిల్ క్యూలో ఉన్నాం. వీ హ్యావ్ జస్ట్ క్లిక్ సమ్ సెల్ఫీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఆన్సర్ చేయబోతున్నాను. మీరు సాయి ఆశ్రమం బయటకు వచ్చినా లేకపోతే షిరిడీలో ఓవరాల్ టెంపుల్ సరౌండింగ్స్లో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ట్రావెల్ టెంపో ఓనర్స్ వచ్చేసి అడుగుతూనే ఉంటారనమాట. మ్యామ్ నాసిక్ ట్రిప్ ఎల్లోరా ట్రిప్ ఇలా ట్రిప్స్ గురించి అడుగుతూనే ఉంటారు. ఆల్ దీస్ ఆర్ 1 day ట్రిప్స్. మీరు ఓవరాల్గా రాను పోను ఒక్క రోజులో అయిపోగొట్టుకోవచ్చు. మీరు మార్నింగ్ 8 or 7 కంతా స్టార్ట్ అయ్యారనుకోండి, నైట్ 8 or 7 కంతా రీచ్ అయిపోతారు బ్యాక్ టు ద హోటల్. సో మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేలాగా చూసుకోండి. సో దట్ యూ కెన్ కవర్ ఆల్ ద ప్లేసెస్. ఒకవేళ మీరు లేట్గా స్టార్ట్ అయ్యారనుకోండి, టెంపో ట్రావెల్ లేట్గా స్టార్ట్ అయ్యింది, ఆల్మోస్ట్ 11-12 o'clock స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసేస్తారు, చూపించరు, లేదా టెంపుల్ క్లోజ్ అయిపోయింది అని చెప్తారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు టాక్ టు ద టెంపో ట్రావెలర్ దట్ యూ ఆర్ మూవింగ్ ఎగ్జాక్ట్లీ అట్ 9 o'clock. 9 o'clock ముందే మూవ్ అయిపోండి. సో దట్ జర్నీకి ఒక 2 hours తీసుకున్నా, రాను పోను 4 hours ఓన్లీ ఫర్ జర్నీ తీసుకుందాం, మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి చాలా ఈజీగా వీలవుతుంది మీకు. ఇది ఇన్సైడ్ ద టెంపుల్. శివలింగం అయితే ఇలా ఉంటుందన్నమాట. మొబైల్ అలా ఉంది కాబట్టి నేను మీకు క్యాప్చర్ చేసి చూపించగలుగుతున్నాను. ఇదంతా నాసిక్ అండ్ త్రయంబకేశ్వరం దర్శన్ ట్రిప్లో వస్తుంది. ఒకవేళ ట్రావెల్ టెంపో వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తే అసలు నమ్మకండి వాళ్ళని. 300 రూపీస్లో ఈ ట్రిప్కి అంతా వెళ్ళి రావచ్చు. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ ప్రైస్. ఒకవేళ మ్యాక్సిమం అడిగినా కూడా 350 ఈజ్ ద మార్జిన్ ప్రైస్. బట్ ట్రై కన్విన్సింగ్ దెమ్ ఫర్ 300 రూపీస్. అంతకంటే తక్కువకు వాళ్ళు ఎలాగో రారు. సో 300 to 350 రూపీస్ మధ్యలో ఈ ట్రిప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ సరౌండింగ్స్. ఈ టెంపుల్ కాకుండా నాసిక్ త్రయంబకేశ్వర్ దర్శన్లో మీకు చాలా వేరే టెంపుల్స్ కూడా చూపిస్తారు. ముక్తిధామం, త్రయంబకేశ్వరం, పంచవటి, సీతా గుఫ, ఇంకా కాళేశ్వర్ మందిర్, రామ్కుండ్, ఇంకా హనుమంతుడి బర్త్ ప్లేస్ అయిన అంజనేరి కూడా చూపిస్తారనమాట. సో మీరైతే టెంపో డ్రైవర్ని ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్నీ చూపించమని అడగండి. మేము మార్నింగ్ 8 o'clockకి వెళ్తే నైట్ 8 o'clock అంతా రిటర్న్ వచ్చేసాము. మేము వెళ్ళిన ట్రావెల్ టెంపో ఏజెంట్ నంబర్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఆస్క్ హిమ్ అండ్ మీరు డైరెక్ట్గా తనని కాంటాక్ట్ అయిపోవచ్చు. ఒకవేళ మాకు అలా వద్దు, ఇలా షేరింగ్లో వద్దు, లేట్ అయిపోతుంది, మాకు మాత్రమే క్యాబ్ కావాలి ఇలాంటివి అనుకుంటే ఏసీ, నాన్ ఏసీ, ఇన్నోవా, ఇట్టిగా, స్విఫ్ట్ డిజైర్ ఇలా చాలా కార్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళ నెంబర్ చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కనుక్కుంటే వాళ్ళ ప్రైసింగ్ వాళ్ళు చెప్తారు మీకు. షేరింగ్లో అయితే ఫర్ ష్యూర్ 300 రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకుంటారు. అండ్ ఫుడ్ గురించి వచ్చేస్తే టు బీ ఆనెస్ట్ ఫుడ్ ఎక్కడ మాకు మంచిగా అనిపించలేదు. వాళ్ళు స్టాప్ చేసే డాబాస్లో మనం అసలు తినలేము. బట్ ఏదైనా సర్వైవల్ కోసం రోటీ ఇంత కర్రీ తింటాను అంటే తినండి, తినాల్సిందే కూడా. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద స్నాక్స్, బయట సెల్ చేస్తుంటారు డిఫరెంట్ స్నాక్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ. సో అవి తిని మీరు అడ్జస్ట్ అవుతామన్నా యూ హ్యావ్ టు అడ్జస్ట్, వేరే చాయిస్ అయితే లేదు. ఇన్ కేస్ మీరు మీ ప్రైవేట్ వెహికల్ నుంచి వెళ్తుంటే ఏమన్నా మంచి స్పాట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ స్టాప్ ఓవర్ దేర్ అండ్ హ్యావ్ ఇట్ అరౌండ్. ఇక్కడ వీళ్ళు స్టాప్ చేసే ఫుడ్ స్టాప్స్ మాత్రం నాకు అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. దే ఆర్ ఓకేస్ టు ఈట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1 day నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ దర్శన్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణేశ్వర్ దర్శన్ అండి.
ఇక్కడ నేను లాడ్ ఆఫ్ కంటెంట్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్. బేసిక్గా త్రయంబకేశ్వర్ టెంపుల్ అంత పెద్దగా ఉండదు, కానీ కృష్ణేశ్వర్ ఈజ్ ఆల్సో ఏ పవర్ఫుల్ టెంపుల్, ఎస్పెషలీ ఏ జ్యోతిర్లింగ. అగైన్ ఎంత టైం పడుతుంది? మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవ్వండి, సేమ్ ఈవినింగ్ 8 o'clock అంతా రిటర్న్ వచ్చేస్తారు. యాక్చువల్లీ కృష్ణేశ్వర్ మాత్రమే కాదండి ఈ ప్యాకేజ్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎల్లోరా ప్యాకేజ్ అనమాట. ఇది పర్ హెడ్ 350 తీసుకుంటారు దీనికి. ఈ ఎల్లోరా ప్యాకేజ్లో రావడానికి పోవడానికి 2.5 hours టోటల్ 5 hours అవుతుంది. సో ఈ ప్యాకేజ్లో అయితే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, బందర్ మారుతి, గ్లాస్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్, బీబికా ముక్బారా, మినీ తాజ్మహల్ అండి. సో ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారనమాట. మండే అయితే అజంతా క్లోజ్డ్. ట్యూస్డే అసలు వెళ్ళకండి, ట్యూస్డే ఎల్లోరా ఈజ్ క్లోజ్. సో అపార్ట్ ఫ్రమ్ ట్యూస్డే ఏ డే అయినా వెళ్ళండి, ఈ ఎల్లోరా దర్శన్ కింద వెళ్తే ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు ఖచ్చితంగా షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలి, మొబైల్స్ నాట్ అలౌడ్. ప్లస్ అబ్బాయిలు బనియన్తో కానీ షర్ట్తో కానీ ఈ టెంపుల్లోకి అలవ్ ఉండదు. అండ్ ఈ టెంపుల్లో ఖచ్చితంగా దేవుడికి తల తాకిచ్చచ్చు. అంటే శివలింగానికి గర్భగుడిలోకి వెళ్ళి మనం శివలింగానికి తల తాకిచ్చే ఆపర్చునిటీ మనకి ఈ జ్యోతిర్లింగాలో అవైలబుల్గా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ జ్యోతిర్లింగాస్ ఇన్ మహారాష్ట్ర. భీమశంకర్ తీసుకున్నా, త్రయంబకేశ్వరం తీసుకున్నా మనకు గర్భగుడిలోకి అలవ్ చేయరు. ఓన్లీ కృష్ణేశ్వర్లో మాత్రమే గర్భగుడిలోకి అలవ్ చేసి శివలింగానికి మన తల తాగిచ్చి మనకున్న కోరికలను దేవుడికి అడగ ఛాన్స్ ఇక్కడ ఉంది. టెంపుల్లోకి మొబైల్ తీసుకెళ్లే ఛాన్స్ లేకుండా కాబట్టి ఐ కుడెంట్ షూట్ మచ్ ఆఫ్ దిస్. సో బయట అయితే ఇలా చిన్న చిన్న సందుల్లో ఉంటుంది. అండ్ మీరు చాలా పెద్ద టెంపుల్ అనుకొని వెళ్ళకండి, దిస్ ఇస్ వెరీ స్మాల్ అండ్ సింపుల్ టెంపుల్ యట్ పవర్ఫుల్. కాకపోతే సైడ్కి మొత్తం ఇలా షాపింగ్ ఏరియా ఉంటుంది. ప్రతి టెంపుల్కి ప్రతి జ్యోతిర్లింగానికి ఉంటుంది ఇలాగే. నెక్స్ట్ వచ్చేసి భీమశంకర్ అండి. యాక్చువల్లీ మనకు త్రయంబకేశ్వరం ఇంకా కృష్ణేశ్వరం ప్యాకేజ్లో వచ్చేసినట్టు భీమశంకర్ ప్యాకేజ్లో రాదు. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాకేజ్. మనం డిఫరెంట్ ట్యాక్సీస్ మాట్లాడుకొని వెళ్ళాలి. షేరింగ్లో అయితే ఈ ప్లేస్కి తీసుకెళ్లరు. ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. జ్యోతిర్లింగం కృష్ణేశ్వరం ఇంకా త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం జస్ట్ 300-350లో అయిపోతాయి కదా. ఇది అలా కాదు, ఇది మేము సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళాము. దీనికి ట్రావెల్స్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెయ్యరు అండ్ షేరింగ్లో వెళ్ళలేము. మేము స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకొని వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా మాతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారేమోనని వీ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ని అడిగాము, లేకపోతే ఆ ట్రావెల్ వాళ్ళనే అడిగాము ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మాతో పాటు జాయిన్ చేయండి అని. బట్ వీఆర్ వెరీ అన్ఫార్చునేట్, మాకు అసలు ఎవ్వరు జాయిన్ అవ్వలేదు. సో మేము మాత్రమే ట్యాక్సీ తీసుకొని వెళ్ళాము. అండ్ ఓవరాల్ షిరిడి మొత్తం ఎంక్వైరీ చేసి నేను మీకు ఇది చెప్తున్నాను. నేను మాట్లాడుకున్న ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు మాత్రమే 4,000కి అప్ అండ్ డౌన్ ట్రిప్ ఇచ్చారనమాట. సో వేరే ఎవరిని అడిగినా 5,500, 4,500, 4,750 ఇలాంటి రేట్స్ అయితే చెప్తున్నారు. నేను చాలా బార్గెన్ చేసిన తర్వాత ఐ గాట్ దిస్ బెస్ట్ డీల్. ఖచ్చితంగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళతోనే వెళ్ళండి. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్ అండి, మీకు ఖర్చు తగ్గడానికి మాత్రమే నేను ఇదంతా చెప్తున్నాను. అండ్ మేము మాట్లాడుకున్న ఏజెంట్స్ని కూడా కంప్లీట్గా నమ్మకండి. టోల్ ట్యాక్స్ మాదే, పార్కింగ్ ట్యాక్స్ మాదే, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. బట్ ఏంటంటే అక్కడ ఒక ట్యాక్స్ మాతో మళ్ళీ ఇప్పించుకున్నారు. పర్ హెడ్ 50 రూపీస్ 100 రూపీస్ లాగేమో ఇప్పించుకున్నారు మా ఇద్దరి దగ్గర. బట్ యూ జస్ట్ టాక్ టు దెమ్ వెరీ స్ట్రాంగ్లీ. నేనైతే ఎంత గట్టిగా మాట్లాడినా కూడా మీరు పే చేయాల్సిందే అని చెప్పారు. సో ఎందుకులే వెళ్తాం అని నేను పే చేసేసాను 100 రూపీస్. అండ్ పార్కింగ్ వచ్చేసి బయట ఆపారు. లోపలికి మనం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేసి వెళ్ళాలి, లేకపోతే బస్సు వస్తుంది, ఆ బస్సులోనైనా వెళ్ళాలి. నేను నార్మల్ రూట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను వాక్ చేసుకుంటూ వెళ్ళాను. అలానే మీ అందరికీ కూడా చూపించచ్చు కదా అని చెప్పి నేను బై వాక్ వెళ్ళాను. ప్లస్ ఏంటంటే ఆ బస్సు ప్రైజింగ్ నాకు అంత ఐడియా లేదు, అది ఫ్రీ బస్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా 10-20లో దించేస్తారు. ఇన్ కేస్ మీ వెహికల్ లోపలికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పే 200 to 250 ఎక్స్ట్రా ఈ 2 kilometers లోపలికి వెళ్ళాలంటే, విచ్ క్యాబ్ డ్రైవర్స్ ఆర్ నాట్ ప్రొవైడింగ్. మాకేం చెప్పారు, మొత్తం మేమే తీసుకెళ్తాం, అక్కడి వరకు తీసుకెళ్తామని. కానీ కొండ మీదకి తీసుకెళ్ళాక ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట. కొండ మీదకి తీసుకెళ్ళాక మీకు అర్థమవుతుంది వాళ్ళు సర్టెన్ పాయింట్ వరకే తీసుకెళ్తారు. అంటే నో పెయిడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడి వరకు మాత్రమే తీసుకెళ్తారు. మిగతా మొత్తం మీరు బై వాక్ వెళ్ళాలి లేదా ఫ్రీ బస్ వెళ్ళాలి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. యాక్చువల్లీ నాకైతే జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఫైనలీ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలన్నీ ఉన్నవన్నీ నేను కంప్లీట్ చేశాను. త్రయంబకేశ్వరం, ఇంకా కృష్ణేశ్వరం, ఇంకా ఇది భీమశంకర్.
భీమశంకర్ నేను ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. దిస్ ఇస్ కంప్లీట్లీ ఎ ఘాట్ సెక్షన్ అండి. లోకల్లో మీరు లోపల ఘాట్ ఎక్కుతూ ఉంటే యూ విల్ గెట్ బ్యూటిఫుల్ వ్యూస్. పిక్చర్స్ అయితే క్రేజీగా క్లిక్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళని ఆపమని చెప్పండి డ్రైవర్స్ని, సో దే విల్ స్టాప్. బట్ ఎక్కువ టైం తీసుకోవద్దండి, సో దట్ అగైన్ దే ఆర్ లైక్ ఒకవేళ మేము మధ్యలో ఒక 1-2 ప్లేసెస్లో బ్రేక్ఫాస్ట్ కానీ స్టాప్ చేసాము, ఇంకొక చోట పిక్చర్స్ దిగుదామని చెప్పేసి స్టాప్ చేసాము వెహికల్ని. బట్ యాక్చువల్లీ వాళ్ళేమో చాలా లేట్ అయిపోయింది మేడం, వీఆర్ నాట్ దిస్ మెన్ టైం. వాళ్ళతో 24 మనకు ఒక కార్ ఇచ్చిన తర్వాత 12 to 15 hours అయితే వాళ్ళు డిస్టర్బ్ చేయదు. బట్ దిల్ టెల్ మ్యామ్ 12 hours కంటే దాటిపోయింది, మాకు ఖచ్చితంగా మనీ ఎక్స్ట్రా కావాలి. యూ డెఫినెట్లీ డోంట్ పే అండి. నాతో అయితే మా క్యాబ్ డ్రైవర్ చాలా ఆర్గ్యూ చేశాడు, మ్యామ్ చాలా లేట్ అయింది, యూ హ్యావ్ టు పే మనీ, అది ఇది 200-300 పైన ఎక్స్ట్రా ఇవ్వండి అని. కానీ నేను 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు, బికాస్ నేను ఎంత ఇవ్వాలో అంత ఆల్రెడీ ఇచ్చాను వాళ్ళకి. 4,000 ఫర్ 2 members ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. మీకు లక్కీగా ఇంకొక కపుల్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఆఫ్ 4 కానీ అయితే దిస్ ద వెరీ బెస్ట్ డీల్ అని చెప్తాను నేను. మేము మాత్రం మేము వెళ్ళాం కాబట్టి మాకు చాలా కాస్ట్లీ అనిపించింది ఈ ట్రిప్. యాక్చువల్లీ మేము భీమశంకర్కి దసరా రోజు వెళ్ళామండి. 2 hours సర్ప్రైజ్. ఇక్కడైతే చాలామంది ఇలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ వచ్చారు. ఐ మీన్ వీళ్ళు ఒక క్లాన్ ఆర్ ఒక కాస్ట్ వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో ఒక చిన్నపాటి విలేజెస్ వాళ్ళంతా ఇక్కడ ఇలా ఆ అమ్మవారిని ఇలా తీసుకొని వచ్చి దేవుణ్ణి మొక్కుకోవడం స్టార్ట్ చేశారు దసరా రోజు. అండ్ ఈ కల్చర్ చూసి నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ రియలీ. నాకు అసలు మాటలు రాలేదు. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారా దసరా? ఐ నో దసరా సెలబ్రేట్ చేస్తారు జనరల్గా, ఇట్ వుడ్ బి గుడ్. అండ్ దసరా రోజు భీమశంకరుడి దర్శనం దొరకడమే గొప్పది అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ క్లాన్ వాళ్ళ సెలబ్రేషన్స్ నన్ను చాలా 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 సర్ప్రైజ్ చేసేసాయి. లేడీస్, జెంట్స్ ఇలాంటి డిఫరెన్స్ ఏమీ లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కరు దే స్టార్టెడ్ మేకింగ్ దిస్ మూమెంట్స్. సో ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది, బట్ లేటర్ ఆన్ నేను ఆ షూట్ తీయడంలో అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంప్రెస్ విత్ దెమ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఈ మూమెంట్స్ అన్నీ చూసి. ఇవి అయితే దసరా రోజు తప్ప మిగతా రోజులు ఉండవు. దిస్ ఇస్ ఫర్ యువర్ జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ మీరు ఎలాగో నార్మల్గా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ టు బీ హ్యాపెన్. మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నేను దసరా రోజు వెళ్ళాను కాబట్టి ఒక చిన్న షార్ట్ లాగా మీకు ఎలా జరుగుతుంది దసరా ఏంటి అని చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. సో 2 kilometers మన పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకాస్త స్ట్రైట్గా వెళ్తే మీకు ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే దర్శనానికి లోపలికి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న లైన్లో సైడ్కి చూస్తున్నారు కదా, క్యూస్ లాగా ఫామ్ చేశారు. ఆ క్యూలలో నుంచే వెళ్ళాలి. యాక్చువల్లీ ఇంకా క్యూ కొంచెం కిందికి ఉంది. టు బీ ఆనెస్ట్ నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, మాకు ఆ రోజు పండగ అవ్వడం వల్లనో లేకపోతే ఏం రీజనో తెలియదు, కానీ జనరల్గా నేను ఎంక్వైరీ చేశాక కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4 hours ఫర్ ద దర్శన్. గైస్ వాష్రూమ్ వచ్చినా ఏమొచ్చినా ముందే చూసేసుకోండి. వన్స్ క్యూలోకి వెళ్ళిపోతే మాత్రం ఇట్ వుడ్ బి వెరీ టఫ్. కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. యాక్చువల్లీ నాకు ఎంత బాధ వేసిందంటే ముసలి వాళ్ళు ఎలా వెళ్తారు, ఐ మీన్ వాళ్ళ దగ్గర అయితే ముసలి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక చైర్స్ చేశారు. ఆ చైర్ని ఐ మీన్ కూలీ వాళ్ళు మోసుకుంటూ తీసుకెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత మోసుకుంటూ రిటర్న్ చేస్తారు. ఐ డోంట్ నో దానికి ఎంత కాస్ట్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇలా క్యూలో వెళ్ళాలి కొంచెం ఏజ్డ్ పర్సన్ అంటే మటుకు ఐ మీన్ నాకు చాలా 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 బాధేసింది. వాళ్ళు కూర్చోలేరు, 4 hours కంటిన్యూస్గా స్టాండింగ్లోనే ఉండాలి. టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండి. ఐ డెఫినెట్లీ అగ్రీ ఆన్ ఇట్. కానీ ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ అప్సెట్ విత్ ద టెంపుల్ స్టాఫ్ అండి. మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు అసలు. ఆ దారిలో అయితే ఆ పాతపడ్డ బిల్డింగ్ పక్కనే ఆ క్యూ అరేంజ్ చేశారు. ఇట్స్ లైక్ కనీసం దాన్ని మనం అండ్ ఆ క్యూలో ఒకరొకరు మాత్రమే వెళ్ళగలుగుతాము. అండ్ ఇంకొకరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా యూ హ్యావ్ టు టచ్ దట్ బిల్డింగ్ విచ్ ఇస్ వెరీ పూర్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది ఆ బిల్డింగ్. ఆ క్యూ అయితే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది అక్కడ. సో నెక్స్ట్ ఇలా టెంపుల్లో పైకి వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే ఆల్మోస్ట్ ఇంకా మీరు
ఆల్మోస్ట్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఎక్కారు అంటే మీరు ఇంకా మెయిన్ గర్భగుడిని చూసే ఛాన్స్ ఉంది. మొబైల్స్ కూడా ఇక్కడ అలౌడ్గా ఉన్నాయి. మీరు మొబైల్స్ లాకర్స్లో పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. 30s 20sలో ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ 40s 50sలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటే చాలా కాన్షియస్గా ఉండండి. బికాస్ పేషెన్స్ చాలా అవసరం అవుతుంది. క్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ మీరు వాటర్ బాటిల్ మీరు క్యారీ చేసినా చేయకపోయినా అక్కడ దొరుకుతాయి. వాటర్ బాటిల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. కానీ వాష్రూమ్కి వెళ్ళాలంటే మాత్రం టూ టఫ్. అండ్ నా సజెషన్ అయితే ప్లీజ్ ప్రెగ్నెంట్ లేడీస్ డు నాట్ గో హియర్. మేబీ తర్వాత మీకు పిల్లోడు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. దర్శనం అయిపోయాక ఇది మెయిన్ గోపురం అండి. అండ్ ఇక్కడ నుంచి బయట మీరు నడుచుకుంటూ వెళ్తే ఈ భీమశంకర్ మొత్తంలో పాలకోవా చాలా ఫేమస్. చాలా వెరైటీస్ ఆఫ్ పాలకోవా ఉండే. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే లిటరలీ బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ 4 hours ఆఫ్ స్టాండింగ్ ఇన్ క్యూ మేము ఇక్కడ కలకాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగానికి మనకి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదండి. ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయి. అన్ని టెంపుల్స్కి ఫ్రీ దర్శనాలు అవుతాయి. సో దయచేసి ఒకవేళ మీకు స్పీడ్ దర్శనం కావాలంటే ఐ గెస్ త్రయంబకేశ్వరంలో 200 per head తీసుకుంటారు స్పీడ్ దర్శనం అయిపోవడానికి. హౌవెవర్ అదొక 15-20 minutesలో అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఈ 2 చోట్లలో ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దస్ పెయిడ్ విఐపి దర్శనం. అండ్ భీమశంకర్లో అయితే విఐపి దర్శనం ఉంటాయి కానీ స్లాట్స్ ఉంటాయంట. ఓన్లీ తక్కువ స్లాట్స్లో మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ ఉండేదంట స్లాట్స్ అయిపోయాయి అని చెప్పి విఐపి దర్శనం కూడా ఇవ్వడం ఆపేశారు అక్కడ. భీమశంకర్ ఓవరాల్ 400 kilometers ఉంటుంది. అప్ 200 kilometers, డౌన్ 200 kilometers, 400 kilometers అప్ అండ్ డౌన్ ఉంటుందండి. మీకు ఈ 3 జ్యోతిర్లింగాల గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా కమెంట్స్ అన్నీ చదివి మీకు నేను చేయగలిగేంత హెల్ప్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కమెంట్స్ రూపంలో మీకు రిప్లై ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 జ్యోతిర్లింగాస్ ఇన్ మహారాష్ట్ర విచ్ ఐ హ్యావ్ కవర్డ్. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇంత ఇన్ డీటెయిల్గా అయితే మీకు వీడియో దొరకదండి. బికాస్ నేను సఫర్ అయ్యాను, వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఆల్సో.